నమస్తే. శాస్త్రీస్ మయోకి అందరికీ స్వాగతం. ఈ విషయం మీకు తెలుసా? భారత ప్రధాని ఒక టెర్రరిస్ట్తో షేక్ హ్యాండ్. పిఎం ఆఫీసులో ఆ టెర్రరిస్ట్తో చర్చలు. అవును, ఇదే విషయాన్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. 1992లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించబడ్డాయి. అయితే ఇదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యాసిన్ మాలిక్ అనే ఉగ్రవాదితో షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆ ఉగ్రవాదితో చర్చలు జరపడం జరిగింది. ఈ యాసిన్ మాలిక్ జేకేఎల్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కి లీడర్. వీడి ఆధ్వర్యంలోనే 1989 ప్రాంతంలో కాశ్మీర్లోని పండిట్ల మీద దాడులు జరిగాయి. ఆ దాడుల్లో అనేక మంది కాశ్మీరీ పండిట్లు చనిపోయారు. చాలామంది కాశ్మీర్ వదిలి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకి పారిపోయారు. అలాంటి యాసిన్ మాలిక్ భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కలలు కన్నాడు. అలాంటి యాసిన్ మాలిక్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడానికి బదులు డాక్టర్ మన్మోహన్ సింగ్ తన ఆఫీస్కి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి చర్చలతో ఆ యాసిన్ మాలిక్ తోటి కార్యకలాపాలు జరపడం జరిగింది. అయితే ఈ విషయం అసలు ఎలా బయటపడింది? 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో ఈ యాసిన్ మాలిక్ని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచడం జరిగింది. గత ఆగస్టులో యాసిన్ మాలిక్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చిన ఒక అఫిడవిట్లో తాను ఏ రకంగా మన్మోహన్ సింగ్ కలిసింది పూర్తి వివరాలను ఆ అఫిడవిట్లో ఢిల్లీ హైకోర్టు సబ్మిట్ చేశాడు. దీని ప్రకారం 2006 సంవత్సరంలో అప్పటి సెక్యూరిటీ అడ్వైజర్ ఈ యాసిన్ మాలిక్ని కలిసి ప్రధానమంత్రితోటి చర్చలు జరపడానికి పిఎంఓ ఆఫీస్కు తీసుకెళ్లడం జరిగింది. పిఎంఓ ఆఫీసులో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ టెర్రరిస్ట్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అతనితో చర్చలు జరపడం జరిగింది. ఈ యాసిన్ మాలిక్ని పాకిస్తాన్కి పంపించి అక్కడ ఉగ్రవాదులతో భారతదేశం తరపున మీడియేటర్గా చర్చలు జరపాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే దీని వెనుక కర్త కర్మ క్రియ అన్ని మేడం సోనియా గాంధీయే. మన్మోహన్ కేవలం మౌనముని మాత్రమే. ఈ రకంగా ఈ యాసిన్ పాకిస్తాన్కి వెళ్ళాడు. అక్కడ ఉగ్రవాదుల్ని భారతదేశం తరపున చర్చించడం, వాళ్లతోటి భారతదేశం పంపించిన సందేశాన్ని తీసుకెళ్లి చేరవేశాడు. ఒక ఉగ్రవాది మరొక ఉగ్రవాదితో మాట్లాడితే వచ్చే ఫలితం ఉగ్రవాదమే. అందుచేతనే 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భారతదేశంలో అనేక చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోయంబత్తూర్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ప్రజల మీద టెర్రరిస్టులు బాంబులు వేశారు. దీంట్లో అనేక మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఈవెన్ ఫైనాన్స్ క్యాపిటల్ ముంబై మీద కూడా టెర్రరిస్టులు దాడి చేసి అక్కడ హోటల్స్ మీద, రైల్వే స్టేషన్ల మీద దాడి చేసి ప్రజల్ని చంపడం మనం చూసాం. ఈ రకంగా యాసిన్ మాలిక్ లాంటి ఉగ్రవాదులతో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడంతో భారతదేశంలో ఉగ్రవాదం పెరిగింది. ఇది అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తీవ్రవాదుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు డిఫరెన్స్ మనకి క్లియర్గా కనపడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాకం. కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది, ముఖ్యంగా మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తుంటారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారతదేశాన్ని తిడుతూ ఉంటారు. అలాగే కాంగ్రెస్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ కూడా పాకిస్తాన్ తన సొంత ఇల్లులా ఉంటుందని, అక్కడికి వెళితే తనకు చాలా హ్యాపీగా ఉంటుందని, భారత్ పాకిస్తాన్లో చర్చలు జరపాలని,
ఆ చర్చల్లో అవసరమైతే భారతదేశం ఒక మెట్టు దిగి పాకిస్తాన్ తోటి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తుంటాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, తాను వాటి మీద పోరాడుతున్నానని రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. హైడ్రోజన్ బాంబుతో, అణ్వాయుధాలతో పేల్చేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఈ హైడ్రోజన్ బాంబుని ఆ రోజు టెర్రరిస్టుల మీద ప్రయోగించుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో టెర్రరిజం తగ్గి ఉండేది. అలా చేయకుండా ఇప్పుడు సాక్ష్యాలు లేని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మనుగడ గురించి రాజకీయాలు చేస్తుంటారు. దేశ ఐకమత్యం గురించి మాట్లాడాలంటే దమ్ముండాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు టెర్రరిస్టుల మీద దాడి చేస్తోంది. ఆపరేషన్ సింధూర్, బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటి అనేక విషయాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినంగా టెర్రరిస్టుల మీద ఉక్కుపాదం మోపింది. కానీ మన్మోహన్ సింగ్ హయాంలో మాత్రం అలా జరగలేదు. వాళ్ళతో చర్చలు, సంప్రదింపులు అంటూ ఉదారంగా ఉండబట్టే ఈరోజు భారతదేశంలో ఉగ్రవాదం ఈ రకంగా పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆ విషయాలన్నిటి మరిచి ఇప్పుడు తన కాంగ్రెస్ పార్టీ మనుగడ గురించి, తన రాజకీయ ఫలాల గురించి, ఫలితాల గురించి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉద్యమాలు చేస్తుంటారు. ప్రజలందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, భారతదేశం ఐక్యంగా క్షేమంగా ఉన్నప్పుడే ఏవైనా సమస్యలుంటే ఇంటర్నల్గా పరిష్కరించుకోవచ్చు. భారతదేశం ఐక్యంగా లేకపోతే మనం చేసేదేంటి? భారతదేశం ఒకటిగా ఐక్యంగా ఉంటే ఫ్యూచర్లో మన వ్యవస్థల్ని, సమస్యల్ని అన్నిటిని సెట్ చేసుకోవచ్చు. ఆ భారతదేశమే ముక్కలైతే పరిస్థితి ఏంటి? సో ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జాతీయవాద భావనలతో ముందుకు వెళ్తున్న దృశ్యం ఇదివరకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజలు గుర్తించాలి. ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా జాతీయవాద భావాలు కలిగి ఉండి భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలి. ప్రస్తుతం నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విషయం చేస్తుంది. రేపొద్దున్న మరొక పార్టీ, మరొక నాయకుడు భారతదేశం గురించి, భారతదేశం ఐక్యంగా ఉండాలని జాతీయవాద భావాలతో ముందుకు వెళ్తుంటే వాళ్లకు కూడా మనం సపోర్ట్ చేయవలసి ఉంటుంది. అంతేగాని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి తన రాజకీయ అవసరాల గురించి రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చే నాయకుల విషయంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో భారత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.